నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలు వెలువెల్లాడుతున్నాయంటే ఆ విధమైన పరిస్థితే కనిపిస్తోంది. మరి అటు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలే ఎక్కువగా నష్టపోయినట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఒక రకంగా గల్ఫ్ దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా కావచ్చు, అటు యుఏఈ కావచ్చు, ఇటు ఖతార్ కావచ్చు, కువైటు, బహ్రెయిన్ ఉమెన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటుందా అంటే ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణం కారణంగా ఈ దేశాలన్నీ కూడా, ఇప్పుడు మనం ఏ దేశాలైతే చెప్పుకున్నామో ఆ దేశాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వెలువెల్లాడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇక హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ ఆంక్షలు ఓవైపు కొనసాగుతున్నాయి, అక్కడ దాడులు జరుగుతున్నాయి. వీటి వల్ల కూడా క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఎగుమతులకు అంతరాయం ఏర్పడుతుందన్న వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక మరోవైపు ఇరాన్ తన ప్రతీకార దాడుల్లో గల్ఫ్ దేశాల్లోని పౌర, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గల్ఫ్ ప్రాంత గగనతలంలో నేటికీ కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. విమానయాన రంగం కుదేలైపోయింది ఈ యుద్ధం వల్ల, పశ్చిమాసియా యుద్ధం వల్ల. యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోయినప్పటికీ సంఘర్షణలు సద్దుమణిగితే మాత్రం భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో మరలా పాత రోజులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం కనుచూపు మేరలో అయితే లేవనే చెప్పాలి. అమెరికాను నమ్మి గల్ఫ్ దేశాలు మోసపోయాయా అంటే ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ విధమైన సంకేతాలనే ఇస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు చర్చలు జరుపుతున్నానంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరోవైపు ఏమో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ప్రశాంత వాతావరణం కోసం పశ్చిమాసియా ఎదురు చూస్తుంటే ఆ ఆశలు ఎప్పటికప్పుడు ఆవిరైపోతున్నాయి. ఇక గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ యుద్ధంలో తమకు సంబంధం ఉన్నా లేకపోయినా, అంటే అమెరికా స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వటమే గల్ఫ్ దేశాలకు శాపమైందా? ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనకు అందుబాటులో ఉన్నారు. రావు గారు నమస్కారం. రావు గారు, మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం కంటిన్యూ అవుతోంది. ట్రంప్ చెప్తున్న మాటలకు, అక్కడ జరుగుతున్న అంశాలకు ఎక్కడా కూడా పొంతన కుదరని పరిస్థితే. ఈ యుద్ధంలో అటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వీళ్ళని పక్కన పెడితే గల్ఫ్ దేశాలు మాత్రం తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇక అమెరికాను నమ్మటమే గల్ఫ్ దేశాలకు శాపమైందా ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అమెరికా మీద చాలా వరకు డిపెండ్ అవడం అది వమ్ము కాలేదు. ఇంకా కేవలం అమెరికన్ స్థావరాల మీద మెయిన్ గా అటాక్ జరుగుతుంది. కొంతవరకు కొలెటరల్ డ్యామేజ్ ఉండొచ్చు. ఇరాన్ భయపెడుతోంది, మిగతా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆయిల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా దాడి చేస్తాం. అలాగే వాళ్ళు హౌతీస్ వాడుకుని రెడ్ సీని బ్లాక్ చేస్తానంటున్నారు. ఇప్పటి వరకు కేవలం హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేశారు, ఇంకా రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తా ఉంటున్నారు. ఒకవేళ రెడ్ సీ బ్లాక్ అయితే మాత్రం ప్రపంచానికి ఇంకా ఈ 15% ట్రేడ్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో అది దాదాపు 25 to 27% చేరుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు అది మిడిల్ ఈస్ట్ లో ఒక చిన్న మైక్రో, అంటే మైక్రో అనలేం కానీ ఒక మినీ వరల్డ్ వార్ లా తయారవుతుంది. ఎందుకంటే హౌతీస్ అటు లెబనాన్ లో ఇరాన్ సపోర్టెడ్ రెబెల్స్, అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కింద మొత్తం యుద్ధం చేసే అవకాశాలు కనిపిస్తాయి. దీన్ని మనం లింక్ డైరెక్ట్ గా కనిపించకపోయినా కానీ ఇండైరెక్ట్ లింక్ మాత్రం పెట్టుకోవచ్చు. ఎక్కడ యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతుంది. యుక్రెయిన్ రష్యా మధ్యన అమెరికా యుక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వడం, నాటో సపోర్ట్ ఇవ్వడం వల్ల రష్యాకి ఎదురుగా ధీటుగా నిలబడగలుగుతుంది. ఇక్కడ రష్యా, చైనా ఏం చేస్తున్నాయంటే ఇరాన్ కి సపోర్ట్ ఇచ్చి అమెరికాకి ధీటుగా నిలబడుతుంది. సో అక్కడ ఆ సిచ్యువేషన్ కంట్రోల్ అయితేనే కానీ ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్టు నాకు పెద్దగా కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ గేమ్ లో ఏంటంటే ఈ గేమ్ అమెరికా, రష్యా బాగా ఆడుతున్నారు. అలాగే చైనా కొత్తగా జాయిన్ అయింది సూపర్ పవర్ కింద. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది అనుకోవచ్చా? చైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది, 100% సపోర్ట్ చేస్తుంది. బై రోడ్ రూట్, ఎయిర్ రూట్, సీ రూట్ అన్ని ద్వారా. సో ఈ విధంగా ఏంటంటే ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఈ చిన్న చిన్న కంట్రీస్ ఎప్పుడు ఇరుక్కుపోతా ఉంటాయి ఎవరు సపోర్ట్ గా ఉన్నా కానీ. ఇప్పుడు ఆర్మేనియా, అజర్బైజాన్ కూడా
ఇంకా ఫ్యూచర్ లో వార్ జాయిన్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి నాకు. ఆర్మేనియా ఏమో ఇటు అమెరికా సైడ్ కొంచెం వరకు, ఇటు అజర్బైజాన్ ఏమో టర్కీ సైడ్ తీసుకుని, టర్కీ డైరెక్ట్ గా ఇరాన్ లో సపోర్ట్ లేకపోయినా గానీ ఇరాన్ తోటి వచ్చాడు. తర్వాత మెల్లగా ఒకవేళ ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రం, ఇంకొక 6 నెలలు కంటిన్యూ అయితే మాత్రం టర్కీ కూడా ఎంతో కొంత రంగంలో లెబనాన్ లో గానీ, ఇజ్రాయెల్ దగ్గర గానీ హమాస్ దాడి చేయడం గానీ, హమాస్ కి సపోర్ట్ లో రావడం గానీ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో ఇది ఒక మిడిల్ ఈస్ట్ లో మినీ వార్ కింద అయ్యేటట్టుంది. ఇది చైనాకి చాలా అడ్వాంటేజ్, మాక్సిమం అడ్వాంటేజ్ ఇందులో చైనా. ఎందుకంటే తైవాన్ వాళ్ళ పాలసీల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల నుంచి రాసుకొస్తున్న పాలసీస్ ప్రకారం 2027 లో తైవాన్ ని దేశంలోకి కలిపివేయడానికి శాంతియుతంగా సరిపోతే సరిపోతుంది, లేకపోతే యుద్ధరీత్యా అయినా సరే కలిపేసుకోవాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించుకున్నారండి. ఆ నిర్ణయించుకోవడంలో ఇప్పుడు అక్కడ అమెరికన్ ఫోర్సెస్ తగ్గిపోతే, ఎందుకంటే 3 ఫ్లీట్స్ గల్ఫ్ లో ఉన్నాయి, అలాగే మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్సెస్ గల్ఫ్ లో ఉన్నాయి, చాలా డిస్ట్రాయర్స్ కూడా వచ్చినాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా కొన్ని కదిలినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు, విమానాలు ఇక్కడ ఇరుక్కుపోయినాయి, మిసైల్స్ స్ట్రెంత్ ఏదైతే స్టాక్ ఉందో అదంతా తగ్గిపోతుంది. కొత్తగా ప్రొడక్షన్ ఇప్పుడు మొదలు పెట్టినా గానీ ఆ ప్రొడక్షన్ స్టేజ్ కి చేరుకునేంత వరకు సమయం తక్కువ ఉంది. సో ఆ విధంగా ఏంటంటే చైనాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. తైవాన్ ని మిలిటరీ పరంగా తీసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. సో ఈ వివిరావు గారు, మనం చూస్తున్నాం అంటే ఓవైపు గల్ఫ్ దేశాలలో యుద్ధం జరుగుతూ ఉంటే గల్ఫ్ దేశాలు ఎంత వణికిపోతున్నాయో, చాలా మంది భారతీయులు కూడా అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వాళ్ళు ఉంటారు. అటు బహ్రెయిన్ లో అవ్వచ్చు, ఒమెన్ లో అవ్వచ్చు, సౌదీలో అవ్వచ్చు, చాలా మంది భారతీయులు ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. మీరు అన్నట్టుగా ఇంకొక 6 నెలలు ఇదే సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే అక్కడ వీళ్ళ ఉపాధికి ఇంకా తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందా? కనిపించట్లేదండి. ఎందుకంటే అది అయిన రోజుని సౌదీ అరేబియా నాయకత్వంలో ఒమాన్ కాకపోయినా కానీ మిగతా బహ్రెయిన్, కువైట్, ఇరాక్ ఇవన్నీ కలిపి ఇరాన్ మీద దండయాత్ర చేయడానికి అమెరికాకి హెల్ప్ చేస్తాయి. అటువంటి చర్యలు, ఎందుకంటే అక్కడ దాదాపు 70 to 80 వేల మంది ఫోర్స్ లెవెల్ మినిమం కావాలి, ఇంకా పైన 2 lakhs వరకు కావాల్సి ఉంటుంది. సో ఇరాక్ ద్వారా ల్యాండ్ రూట్ ఎంట్రీ, సముద్రం ద్వారా అది ఐలాండ్స్ ని పట్టుకోవడం, ఇది చేసే ప్రయత్నాలు ఇంకా సౌదీ అరేబియా మొదలు పెడుతుంది. ఇది సౌదీ అరేబియా నాయకత్వంలో అందరూ ఒకటయ్యి సౌదీ అరేబియా కంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు ఇరాన్ మీద యుద్ధానికి దిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాగా షియా సున్నీస్ మధ్యన పడదు, షియా సున్నీస్ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి షియాస్ ని పై చేయి కనిపిస్తుంది. ఇప్పటి వరకు సున్నీస్ ని పై చేయి ఉండేది, ఈ షియాస్ ని పై చేయి రావడం, మళ్ళా దాన్ని సున్నీస్ కింద దించాలని చూడడం, ఇది జరిగే ప్రయత్నం కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మిడిల్ ఈస్ట్ బాధపడేది కంటే ఇరాన్ మీద దాడి చేయడానికి చేసి ఇరాన్ లో రెజిమ్ చేంజ్ చేసుకొస్తారని చెప్పి నా అభిప్రాయం. చెప్పండి. మొత్తంగా అమెరికా ఏదైతే అనుకుందో ఆ రెజిమ్ చేంజ్ దిశగానే అడుగులు వేస్తుందో, ఆ రెజిమ్ చేంజ్ అయ్యే వరకు ఈ వార్ అనేది మనం కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు అంటారా సార్? ఎగ్జాక్ట్లీ. రెజిమ్ చేంజ్ అయ్యేంత వరకు, ఐఆర్జీసీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఇరాన్ ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళ దౌత్య నీతి, తర్వాత మిలిటరీ నీతి కరెక్ట్ గా చాలా 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి వాళ్ళు కరెక్ట్ గా పెట్టుకున్నారు. సో రెజిమ్ చేంజ్ అయితేనే గానీ, లేకపోతే ఐఆర్జీసీ మిలిటరీ పరంగా ఓడిస్తేనే గానీ అక్కడ చేంజ్ కనిపించే ప్రసక్తి లేదు. చెప్పండి. సో అప్పటి వరకు గల్ఫ్ దేశాల సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒకప్పుడు మనం దుబాయ్ గానీ గల్ఫ్ దేశాల గురించి మాట్లాడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ రాకపోకలకు చూసుకుంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అంటే ఇతర కంట్రీస్కి వెళ్ళాలన్నా కానీ, సో దుబాయ్ ఎయిర్పోర్ట్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. అసలు ఇప్పుడు దుబాయ్లో పర్యాటకం కూడా కాస్త తగ్గిపోయింది. అటువైపు చూడట్లేదు జనాలు, యుద్ధం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నారు, పర్యాటకంగా తీవ్ర సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏంటి ఇంకా ఫ్యూచర్లో ఇలానే కంటిన్యూ అయితే దుబాయ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? ఇది కంటిన్యూ అయ్యే, ఇరాన్ వార్ కంటిన్యూ అయినంత వరకు ఈ దుబాయ్ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. లేకపోతే ఇంకొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్, మీరు అన్నట్టుగా టూరిజం, తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మన ఇండియాలో చాలా మంది ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళందరూ దుబాయ్ లో ఇళ్లు కొనడం మొదలు పెట్టారు. అద్దెల కోసం కానీ, బిజినెస్ పర్పస్ కోసం కానీ, కేవలం టూరిజం పర్పస్ కోసం కానీ అవన్నీ చాలా విపరీతంగా తగ్గినట్టు తెలుస్తుంది క్యాజువల్ టాక్స్ లో.
ఇలాగే హైదరాబాద్ లో ఒక ఎక్స్పోజిషన్ ఈ మధ్య ఈ నెల కాలంలో జరగాల్సింది, దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో. యాక్చువల్ గా మన టాలీవుడ్ హీరోలందరూ కూడా దుబాయ్ వెళ్ళిపోతున్నారు, ఇక అక్కడే ఫ్యామిలీస్ ని సెట్ చేసుకుంటున్నారన్న టాక్ కూడా ఈ వార్ కన్నా ముందు వినిపించింది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించలేదు. కానీ లాస్ట్ 1 month లో ఈ ఎక్స్పోజిషన్ జరిగినా గానీ ఏమీ న్యూస్ రాలేదు, ఏమీ పాజిటివ్ కనిపించట్లేదు. తర్వాత అక్కడ నేను విన్నది ఏంటంటే చాలా వరకు రేట్లు తగ్గుతున్నాయి. దాదాపు 3-4 lakh వాళ్ళ కరెన్సీలో ఉన్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు 3.5 వరకు కిందకి తగ్గుతోందని. తర్వాత అలాగే రెంటల్ వాల్యూస్ కూడా తగ్గుతున్నట్టు విన్నాను. ఓవరాల్ గోల్డ్ మీద మన ఇండియా ఎకానమీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంపోజ్ చేసిన కండిషన్స్ కూడా అవేంటంటే గోల్డ్ ఇంపోర్ట్ కూడా మన దుబాయ్ నుంచి తగ్గింది చాలా వరకు. సో ఇది తగ్గుతూనే ఉంటుంది. ఇది హార్మోస్ గల్ఫ్ క్లోజ్ అవడం వల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ చాలా విపరీతంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతానికి 2 సంవత్సరాల వరకు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తట్టుకోగలవు. ఎందుకంటే వాళ్ళకి ఫారెన్ లో రిజర్వ్స్, ఫారెన్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా బలంగానే ఉన్నాయి. సో తట్టుకోగలుగుతారు. ఈ లోపల ఏదోటి జరుగుతుందని నా అభిప్రాయం. బహుశా నా అభిప్రాయం ఏంటంటే ఇరాన్ మాత్రం తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు. తగ్గేదే లేదు. అవును, హార్ముజ్ జలసంధిని మారుస్తుంది. దానివల్ల ఇంకో కార్డు ఓపెన్ చేసింది. అట్లీస్ట్ హార్ముజ్ జలసంధిని వదిలేసి రెడ్ సీ నన్ను ఓపెన్ చేసి సంతోషపడేటట్టు ప్రజలు. అవును, తర్వాత మనీ కూడా వెనక్కి తెచ్చుకుంటారు కొంతవరకు. మధ్యలో మీటింగ్స్ అని పెట్టి ఎంతో కొంత ఒక $120 billion వెనక్కి తెచ్చుకోగలే సత్తా వాళ్ళకు ఉంది. మిసైల్స్, మిగతా ఎయిర్ క్రాఫ్ట్ కాకపోయినా కానీ డ్రోన్స్ ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం చాలా ఉంది వాళ్ళకి. అది అండర్ గ్రౌండ్ చేసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. అణుబాంబు మాత్రం కొంత 5 years డిలే చేస్తారని నా అభిప్రాయం. సెంట్రిఫ్యూగల్ ప్రాసెస్ వాళ్ళకి ఇంకా ఇంటాక్ట్ గానే ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు శుద్ధి చేయగలరు, కానీ ప్రస్తుతానికి ఆ విషయం టచ్ చేయరు అనిపిస్తుంది. ఎందుకంటే అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు. అవును. సో అంటే మీరు చెప్తున్నట్టుగా రావు గారు, మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీగానే ముందుకు వెళ్తుంది. ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కూడా పక్కాగా చేసుకుంటూ వెళ్తుంది ఇరాన్. ఎవరు కూడా ఊహించని విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఓ రకంగా ఫైట్ చేయటం కాదు, అమెరికానే దిగొచ్చేలా చేసుకోగలిగింది. మీరు చెప్తున్నట్టుగా ఫండ్స్ రిలీజ్ కానీ, ఇప్పుడు ఇరాన్ ఏ షరతులు ముందు పెడితే ఆ షరతులకు ట్రంప్ ఓకే అనాల్సిన పరిస్థితిని సృష్టించింది. సో ఎలా చూడొచ్చు అంటే మొత్తంగా ఈ యుద్ధం అంతా కూడా హార్ముజ్ దగ్గరే ఆగిపోయిందని మనం భావించవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, మెయిన్ హార్ముజ్ దగ్గర ఆగిపోయింది. ఎస్, లోపల దీనివల్ల అక్కడున్న లిటరల్ స్టేట్స్ అంటే ఒమాన్ దగ్గర నుంచి అబుదాబి, కువైట్, దుబాయ్, ఇటువంటి 6 దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని దెబ్బతిన్నాయి. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతిన్నాయి. సో ఎకానమీ విపరీతంగా దెబ్బతింటుంది. అయితే నాకు ముందర కొంచెం తీవ్రంగా అనిపించింది, ఒకవేళ ఇరాన్ ఎట్టి పరిస్థితులను మరీ మొండి వైఖరి చూపిస్తే అమెరికా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లో వాడే అవకాశాలు చాలా కనిపించినాయి. కానీ అవి కూడా ప్రస్తుతం డౌన్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉపయోగించే అవకాశం లేదు. కానీ మిలిటరీ పరంగా తయారుగా ఉంటారు. ఎందుకంటే ఇరాక్ లో దాడి చేయడం జరిగింది, తర్వాత ఈజిప్ట్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, జోర్డన్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్ మొత్తం ప్రాంతం ఇజ్రాయెల్కి అనుగుణంగా లేకపోతే ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం చూడాల్సిందని. ఇజ్రాయెల్ లో ఇప్పుడు నవంబర్ లోపల ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్ రిజల్ట్ కూడా మొత్తం మీద ఈ యుద్ధానికి చాలా తీవ్రమైన పరిచయాలు ఉంటాయి. ఒకవేళ నెటన్యాహు గారు తిరిగి గెలిస్తే మాత్రం ఈసారి ఆయన స్టాండ్ చాలా హార్డెన్ అవుతుంది. ఎందుకంటే 78% ఇరాన్ కి పనిష్మెంట్ సరిగ్గా లేదు, తక్కువగానే ఉంది, ఇంకా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో నెటన్యాహు గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ గెలిస్తే మాత్రం ఇంకా రెజిమ్ చేంజ్ అయ్యేంత వరకు ఊరుకోదని నా అభిప్రాయం. యాక్చువల్ గా ఇప్పుడు నెతన్యాహు గెలుపు కన్నా కూడా ఇజ్రాయిల్ ప్రజలు నెతన్యాహును గెలిపించుకోబోతున్నారు. మీరన్న రెజిమ్ చేంజ్ కావాలి అంటే మొదలైంది ఎక్కడ ఎవరు ఆ ప్రభుత్వాధినేత ఉంటే మనకు కావాల్సిన టార్గెట్ ఫినిష్ చేయడం కోసం అక్కడ ఎవరున్నా పర్లేదు అన్న ధోరణిలోనే ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచిస్తుంటే, ఇటు అమెరికా విషయానికి వచ్చేసరికి మాత్రం ఆంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్కు అంత దూకుడుగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ముందు ఒక మాట అంటున్నారు, మళ్ళీ బ్యాక్ స్టెప్స్ తీసుకుంటున్నారు. సో ఏంటి ట్రంప్ నెతన్యాహులో ఇద్దరిలో ఎవరు ఫ్రీ హ్యాండ్ గా ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఫ్రీ హ్యాండ్ గా ఇంకా ఉన్నది ప్రస్తుతానికి అమెరికానేనండి. ఎందుకంటే అమెరికాలో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. ఆయన సెనేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
చాలా వరకు బడ్జెట్ కూడా పాస్ చేయగలుగుతున్నారు. యా సో పైచేయి ఈ రోజు కూడా అమెరికానే ఉంది. అయితే దౌత్య నీతిలో మాత్రం వాళ్ళు దెబ్బతిన్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే హార్మోజ్ జలసంధిని తిరిగి పాత స్టేజ్ February 28 ముందు ఎలా ఉందో అలా తీసుకొస్తేనే గానీ ప్రపంచం హర్షించేది కనిపించట్లేదు. సో ఆ విధంగా ట్రై చేస్తారు. అణుబాంబు గురించి వదిలేసినా గానీ హార్మోజ్ జలసంధి గురించి ఎక్కువ పట్టించుకుంటారు. ఇది నా అభిప్రాయం. కానీ అంటే మొత్తంగా ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్ని మెప్పించాలంటారా రావు గారు? ఎస్, మెప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా దిగారు. అనవసరం అని కూడా అన్ను. ఒక అసెస్మెంట్ తీవ్రంగా దెబ్బతింది వాళ్ళు ఒక అండర్ ఎస్టిమేట్ చేశారు. ఏంటంటే ఇరాన్ లో 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రిపరేషన్ ని వాళ్ళు కరెక్ట్ గా చేయలేకపోయారు. అంటే ఏంటంటే 52 మంది సీనియర్ లీడర్స్ పోయినా గానీ దేశం పటిష్టంగానే ఉంది. తర్వాత IRGCకి డివల్యూషన్ ఆఫ్ పవర్స్ చేయడం వల్ల అది కూడా పటిష్టంగానే ఉంది. ఈ 2 పటిష్టంగా ఉన్నంత వరకు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ ప్రజలు వీళ్ళకి తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు జరుగుతుంది అనుకున్నారు. మధ్యలో స్టార్ లింక్ విపరీతంగా చొరబాటు చేశారు, స్మగ్లింగ్ చేసి. కానీ చైనా మంచి ఈక్వల్ సొల్యూషన్ కనుక్కుని వాటిని అన్నింటినీ నిర్వీర్యం జరిగింది. చైనా యాక్టివ్ గా 100% యాక్టివ్ గా సపోర్ట్ చేస్తుంది, 50% రష్యా చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇరాన్, హిజ్బుల్లా ఇన్ లెబనాన్, హమాస్, హౌతీస్ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ గా 100% చైనా తర్వాత రష్యా ఉన్నారు. సో యుక్రెయిన్ లో అక్కడ ఒకవేళ ఏదైనా సంధి కుదిరితే మాత్రం దాని పాజిటివ్ ఇంపాక్ట్ ఇక్కడ కూడా వస్తుంది. సో మొత్తం ఇప్పుడు ప్రపంచం చూస్తున్న ఈ పెద్ద యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధాల్లో ఎక్కడ పాజిటివ్ వచ్చినా అది మరో యుద్ధానికి కూడా పాజిటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటారా? తీసుకొస్తుంది సటన్లీ. ఎందుకంటే రెండు యుద్ధాల్లోనూ అమెరికా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇంకా 3వ యుద్ధం మొదలైనప్పుడు అదే సౌత్ ఈస్ట్ ఏషియాలో అక్కడ యుద్ధం మొదలైతే మాత్రం అమెరికా ఈ రోజున తయారుగా లేదు. అది ట్రంప్ మాటల్లోనే బయటకు వచ్చింది. తైవాన్ మాకు చాలా దూరంగా ఉంది, మేము అంత హెల్ప్ చేయలేకపోవచ్చు అని ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ మొదలు. అంటే ఆ మధ్య చైనా వెళ్ళినప్పుడు ట్రంప్ ఒకటనుకుంటే అటు చైనానే షాక్ ఇచ్చింది కదా ట్రంప్ కి కొన్ని విషయాల్లో. అవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ ఒకసారి మరలా సమీక్షించుకుంటున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, మళ్ళా సమీక్షించుకుంటున్నారు. మళ్ళా ట్రేడ్ డీల్స్ లోనూ ఎక్కడో చేయాలని చూస్తారు, కానీ సాధ్యం కాదనుకుంటున్నాను. నా ఉద్దేశంలో ఏంటంటే 2027 లో అటు తైవాన్ మీద అటాక్ చేస్తుంది అనుకుంటున్నాను చైనా. అప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఫోకస్ తీసుకెళ్లి అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ లోపల గల్ఫ్ సెటిల్ అవ్వకపోతే మాత్రం స్టేల్మేట్ అలాగే కంటిన్యూ అవుతుంది. కొన్ని డిస్ట్రాయర్స్ హార్మోజ్ జలసంధి దగ్గర వదిలేసి మిగతా ఫ్లీట్స్ అన్ని అక్కడ కదిలిపోతాయని నా అభిప్రాయం. గల్ఫ్ లో ఎఫెక్ట్ ఉంటే భారత్ పై కూడా కొంత ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అంటూ ఉంటారు. సో అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మంది 200% రిపిల్ ఎఫెక్ట్ ఉంటుందని. ఏంటంటే మనకి ఫెర్టిలైజర్ రాదు, తర్వాత LNG CNG తక్కువ అయిపోతుంది. కొంతవరకు పెట్రోలియం ప్రొడక్ట్స్ మన వెనిజులా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, రష్యా నుంచి కానీ వేరే ఆల్టర్నేటివ్ లాజిస్టిక్స్ చైన్స్ ఏర్పాటు చేసుకున్నా కానీ డిస్టెన్స్ ని బట్టి, ప్రైసింగ్ ని బట్టి చాలా వరకు ఎఫెక్ట్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. అలాగే మన దాదాపు 94 లక్షలు ఐ థింక్ మాక్సిమం ఎక్స్పాట్రియేట్స్ అంతా మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నారు ఇండియా నుంచి. అమెరికాలో కూడా మొత్తం యూరోప్ అన్ని కలుపుకుని కూడా ఇంతమంది లేరు. సో ఇక్కడ ఉన్నంత వరకు అక్కడ ఇండస్ట్రీస్, ఆయిల్ ఫ్యాక్టరీస్, ఆయిల్ కంపెనీలు ఇవన్నీ దెబ్బతింటాయి కాబట్టి, ప్లస్ సర్వీసెస్ మన వాళ్ళు సర్వీస్ సెక్టర్ లో ఎక్కువ ఉన్నారు, అదే స్కిల్డ్ వర్కర్స్ కింద. సో అదంతా దెబ్బతింటుంది. సో దాని ఇంపాక్ట్ మనకి ఫారిన్ రిజర్వ్స్ రావడం, ఆల్రెడీ కొంచెం మన ఫారిన్ రిజర్వ్స్ తగ్గడం మొదలు పెట్టినాయి. సో అది కొంచెం తీవ్రం అవ్వచ్చు, కానీ మనం తట్టుకునే పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇక ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. సో ఎందుకు వచ్చినది మనం అంటే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సిన వాళ్ళే. సో చాలా మంది కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారని తెలుస్తుంది. సో అంటే ఈ యుద్ధం ముగిసే వరకు ఆ విధమైన పరిస్థితులే ఉంటాయా? లేదనుకుంటానండి. వాళ్ళకి పనిచేసేంత వరకు, ఎందుకంటే మనీ మ్యాటర్స్. మనకి వాళ్ళందరూ మనీ సంపాదించుకోవడానికి వెళ్ళారు కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాన్ బహుశా తయారు చేసుకుంటున్నా గానీ లాస్ట్ మినిట్ వరకు వచ్చేటట్టు కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా పరిస్థితులు తీవ్రంగా చెడిపోతే మాత్రం భారతదేశం అంత ముందు అండర్టేక్ చేసినట్టు మేజర్ ఆపరేషన్స్ అండర్టేక్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఆ దృష్టిలో ఏం చేస్తారంటే ఆర్మేనియా, అజర్బైజాన్ వైపు
ల్యాండ్ రూట్ లో తరలిచ్చి అక్కడ ఏదో ఆల్టర్నేటివ్ మెకానిజం మన వాళ్ళు చేస్తారని నా అభిప్రాయం. రైట్. మొత్తంగా గల్ఫ్ అయితే ఇప్పుడు యుద్ధంతో కోరి తెచ్చుకున్న యుద్ధం కాదు, అమెరికా కూడా అసలు చేయాల్సిన యుద్ధం కాదు. కానీ అటు అమెరికా నష్టపోయి ఇటు గల్ఫ్ దేశాలను నష్టపరిచి అమెరికా అసలు ఏం సాధించింది అనుకోవచ్చు. అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అమెరికా స్థావరాలు ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని చూసి వాళ్ళంతా కూడా ఏదో ఒక రోజు మనకు ఈ పరిస్థితి వస్తుందని ఆలోచనలో పడ్డట్టే కదా. లేదనుకుంటానండి అంత సీరియస్ గా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ వేరు, సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ కూడా వేరు. అందువల్ల ఇక్కడ జరుగుతున్నాయి. ఇదే సౌత్ కొరియాలో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు, తైవాన్ లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు, జపాన్ లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. కానీ వాళ్ళ మీద డైరెక్ట్ గా అటాక్ ఇప్పుడు ప్రస్తుతానికి చైనా చేస్తుంది అనుకోవట్లేదు. వాళ్ళు తైవాన్ మీద ఫోకస్ చేస్తారు. ఎస్, అమెరికా యుద్ధానికి వస్తే మాత్రం వీళ్ళని క్వాడ్ కంట్రీస్ లెస్ ఇండియా, అందులో ఇండియాను మనం ప్రస్తుతానికి లెక్క పెట్టద్దు. ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు ఒక జెలసీ ఫ్యాక్టర్ మొదలవుతోంది ఇండియా మీద. అంటే నెక్స్ట్ సూపర్ పవర్ ఇండియా కింద చూస్తుంది. పాపులేషన్ వైజ్, ఎకానమీ వైజ్, ప్రొడక్టివిటీ వైజ్ మనం చేస్తున్న డెవలప్మెంట్స్ చూసి ఈక్వల్ కాంపిటీటర్ కింద చూస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ జెలసీ ఫ్యాక్టర్ వల్ల లాస్ట్ మినిట్ వరకు మనల్ని ఇన్వైట్ చేయదని అనుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ రావు గారు. మొత్తంగా చూస్తున్నాం గల్ఫ్ దేశాలైతే బలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు యుద్ధం ఆగాలని కోరుతూ ఉన్నా ఆ ఛాయలైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతోనే ప్రపంచం ఆర్థికంగా చితికిపోయింది అనుకుంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అధపాతాలోనికి తీసుకెళ్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో చాలా మంది భారతీయులు అక్కడ ఉపాధి కోసం వెళ్తారు. సో ఆ ఉపాధి పొందేందుకు వాళ్ళు ఇప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా స్థావరాలపై అటు ఇరాన్ మెరుపు దాడులు చేయడంతో గల్ఫ్ దేశాలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఒకప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటే స్వర్గధామంగా చెప్పుకుంటే ఈరోజు దుబాయ్ ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వస్తే చాలు అన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పర్యాటక రంగం అయితే పూర్తిగా దుబాయ్లో అస్తవ్యస్తమైందనే చెప్పాలి. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్తున్నా ఇరాన్ వినే పరిస్థితుల్లో ఉందా? ఇరాన్ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు అమెరికాపైనే ఉంది. ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్లో ఎన్నికల్లో ఖచ్చితంగా మరలా ఇజ్రాయెల్ ప్రజానికో నెతన్యాహుకు పట్టం కడితే బెంజమిన్ నెతన్యాహు రాబోయే రోజుల్లో ఇక ఇరాన్పై గట్టిగానే యుద్ధం చేస్తారు. అక్కడ రెజిమ్ చేంజ్ తీసుకొచ్చే వరకు పోరాడితేనే ఇజ్రాయెల్ సేఫ్ జోన్లోకి వెళ్తుంది. అంటే యుద్ధం ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పాలకులు తీసుకునే నిర్ణయాలు అటు అమెరికా అవ్వచ్చు, ఇటు ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఇరాన్ తీసుకునే నిర్ణయాలతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, గల్ఫ్ దేశాల నాయకత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది? మరొకసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగబోతున్నాయా? ఇక ఆయిల్ నిల్వలకు సంబంధించి ఆయిల్ కర్మాగారాలపై కూడా దాడులు జరిగితే భారత్ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? అక్కడెక్కడో మొదలైన యుద్ధం మన నట్టింట్లోకి వంట గ్యాస్ కొరత రూపంలో వచ్చింది. ఈరోజు పెట్రోల్ ధరలు మండుతున్న పరిస్థితి వచ్చింది. ఆహార ధాన్యాలకు సంబంధించి అన్నీ కూడా రేట్లు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని కుదేలు చేస్తున్న యుద్ధాలాగాలని మనము కోరుకుందాం. కానీ రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.